ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో ద్వాదశ రాశుల్లో తులారాశి 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం పర్సనల్ లైఫ్ రాజకీయ రంగం చదువు విద్య యోగ బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది నమ్మిన పనిది చేసే పనిది కార్యబలంది ఉద్యోగ బలంది వృత్తి బలంది అలాగే పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది వారి జాతక బలంలా కుటుంబ యోగ బలం ఎలా ఉంటుంది తరించిన కార్యం ఎలా ఉంటుంది అనుకున్న పని జయమా అపజయమా చూడు. తులారాశి వారి జాతకంలో వచ్చినండి సబ్కా మాలిక్ ఏ అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. తులారాశి వారి జాతకంలో చూడాలంటే తూకం తూగినట్టు ఉంటుందండి వారి జాతక బలానికి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరిసమాన యోగ బలం ఉంటుంది. అలాగే వారికి ఎంత ఆనందం వచ్చినా సరే మాత్రం ఈ బాధలు వచ్చినా కూడా మాత్రం ఊర్చుకోలేరు, అలాగే ఆనందం వచ్చినా కూడా ఆపుకోలేరు. అలాంటి రాశి వారు తులారాశి తూకం తూగినట్టు ఉంటారు. ఏరే వారి విషయంలో అయితే తూకం తూగినట్టు ఉంటారండి. వీరి విషయంలో అయితే మాత్రం ఎటు బరువు వేస్తే అటు అవుతారు, ఎటు బరువు వేస్తే అటు అవుతారంటే ఒక త్రాసు లాంటి జాతకం వీరు. అని మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సమాన యోగ బలం ఉన్నదండి. 11 ఆదాయం ఉంది, 8 ఖర్చు ఉంది, 5 మంది సహకారం ఉంటుంది, 4 ఇబ్బందికరం ఉంటుంది వీరి జాతక బలానికి. నవగ్రహాల్లో వీరికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా వీరి జాతకానికి రాహుగ్రహ బలం మంచి ఉంది కాబట్టి మాత్రం చాలా వరకు వీరికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. దొంగల పోయినా దొరల పోయినా తక్కువల పోయినా ఎక్కువల పోయినా కుటుంబంలో అయినా సరే ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కడ పోయినా సరే మాత్రం గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వారి మాట అనేది చలామణి అవుతుంది. ఏ విషయంలో పోయినా సరే మాత్రం పట్టుబదులను మార్కులు లెక్క గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే గురుగ్రహ అనుకూలత ఉంది కాబట్టి మాత్రం వీరి జాతకానికి ధనం మాత్రం సమయానికి అందుతుంది. వీరికి ఏదైనా ఆపద వచ్చిందనుకో అనుకోకుండా సమయానికి అందే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. సంతాన బలం కావచ్చు, కుటుంబ బలం కావచ్చు, అలాగే మాత్రం విద్యా బలంలా కావచ్చు, ఖచ్చితంగా ధనం మాత్రం సమయానికి అందే అవకాశం ఉంటుంది. రుణ చిక్కులు ఉన్న వారికి రుణ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం అప్పు చేయని వాడు అధిక సంపన్నుడు అన్నారండి. రాశివారు అప్పు చేయాలంటే చాలాసార్లు ఆలోచన చేస్తారు, 1కి 10 సార్లు. కానీ మాత్రం ఎవరైనా సరే మాత్రం ఆపదకు అధికంగా కాకపోయినా మామూలుగా అప్పు చేయక తప్పదు కాబట్టి మాత్రం రుణ చిక్కులు ఉన్నవారు ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం రుణ చిక్కులు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే అంగారక సూత్రం చదవటం చాలా వరకు మంచిది. అలాగే వీరికి శని మే నెల నుంచి మాత్రం 6వ స్థానం నుంచి రాబోతుంది. చాలా వరకు శుభయోగం ఉన్నదండి వీరి పేరు మీద, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. ఉగాది తర్వాత శ్రీరాముని తర్వాత మాత్రం ఈ 2025వ సంవత్సరం మాత్రం 6వ స్థానంలో రాబోతుంది కాబట్టి చాలా శుభయోగం ఉంది. ఎక్కడ పోయినా పట్టిందల్లా బంగారం ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులకైతే మాత్రం తిరుగుండదండి, 80% కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. బాలికలకు చాలా వరకు మంచి యోగ బలం ఉన్నదండి. బాలలకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బాలలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నందువలన మాత్రం ఇష్టదైవ ప్రార్థన చేయటం, కులదేవతని ఆరాధన చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం, పంచముఖి ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిదండి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి రోజు పుట్టినరోజు, ఆ రోజు మాత్రం మంగళవారం రోజు ఆ స్వామికి మాత్రం సింధూరం ఆ స్వామికి నూనెతో ధరించాలండి. అంటే వీరు ధరించడం కాదు, ఆంజనేయ స్వామిని సింధూరం రుద్దాలండి. నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ లేదా మాత్రం ఆవు నెయ్యితో కానీ పెట్టడం చాలా వరకు మంచిది. మల్లెపూల మాల వేయటం, అలాగే మాత్రం తీపి వస్తువులు ఆ స్వామికి ప్రసాదం లెక్క పెట్టి పిల్లల్ని తినిపించడం, 5 సార్లు మాత్రం ఆ స్వామికి ప్రదక్షిణం చేయటం, రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వ జగదరక్ష అని మామూలుగా ఈ వచ్చిన వీరి నోటి అంట ఉండడం కూడా మాత్రం ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే తిరుగుండదు వారి జాతక బలానికి. పార్టీ వర్గం నుంచి కావచ్చు, పెద్దల నుంచి కావచ్చు, వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విమర్శలు కూడా ఉంటాయి. కుటుంబంలో మాత్రం రాహుబలం మంచి లేదు. కుటుంబ స్థానంలో రాహు ఉండు కాబట్టి కుటుంబ సమస్యలు తప్పవండి వీరికి. ఒకటి పోతే ఒకటి తప్పకుండా వస్తుంది. కానీ మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వీటిలో కూడా వీరు విజయం సాధించే అవకాశం ఉంటుందండి. కానీ భార్య నుంచి ఇబ్బంది వచ్చిందనుకో అది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పిల్లల నుంచి వస్తుంది, పిల్లల నుంచి వెళ్ళిపోతే పెద్దల నుంచి వస్తుంది, పెద్దల నుంచి వెళ్ళిపోతే మాత్రం ఇక ఎవరైనా రక్త సంబంధికులు బీరకాయ పీసు సంబంధం ఉన్న వాళ్ళతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాంటిది ఇబ్బందులు మాత్రం వీరు తట్టుకునే శక్తి ఈ రాశి వారికి ఉన్నది. ఈ జాతక బలానికి చిత్రా నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన ఫలితాలు కలుగుతాయండి. చాలా వరకు మంచి ఫలిత యోగ బలం ఉంటుంది. ఈ చిత్రా నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది. కులదేవత రేణుక ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, కాళికా శక్తి కావచ్చు, సరస్వతి దేవత కావచ్చు, రాజరాజేశ్వరి దేవత కావచ్చు, తుల్జాపూర్ భవాని కావచ్చు, బాసర సరస్వతి దేవత కావచ్చు. చాలామంది అమ్మవారి పేరు ఉంటాయండి, ఒక వేల సంఖ్యలో ఉంటాయి. అమ్మవారికి పూజ చేయడం మంచిది. స్వాతి నక్షత్రం వారు కూడా మాత్రం వీరి జాతక బలానికి విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే స్త్రీలు మాత్రం శ్వాసిని పూజ చేయటం కానీ, లేదా వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శివపార్వతుల పూజ చేయటం కానీ, అలాగే వీరి జ్యోతిష బలంలో త్రిమాతలు సరస్వతి మాత, లక్ష్మీమాత, అలాగే పార్వతీ మాతను ముగ్గురిని కలిపి పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం ముత్తైదుల పూజ 5 మంది కానీ, 11 మంది కానీ, 21 మంది కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరి గృహంలో ఉన్న దోష బలాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం వీరి జాతక బలానికి వ్యాపారం చేసే వారికి మాత్రం సరి సమానం ఉంటుందండి. మునుగరు తేలరు సరి సమానం ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం తిరుగు ఉండదు. రెండవది మాత్రం గృహానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుందండి. గృహంలో అంటే వాడే చాలా ఉంటాయండి. టీవీ ఉంటుంది, ఫర్నిచర్ ఉంటుంది, చాలా వస్తువులు ఉంటాయి గృహానికి సంబంధించినవి. ఆ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కళాకారులకైతే తిరుగు ఉండదు వారి జాతక బలానికి. మంచి ఫలిత యోగ బలం ఉంటుంది. కానీ క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదే దేశం ఏదే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి జూన్ నెలలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అప్పటి వరకు ఓపిక పట్టుకోవడం మంచిది, లేదా ప్రయత్నం చేయడం కూడా మంచిది. కానీ మాత్రం ఫలితం మాత్రం జూన్ నెల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి పొందాలనుకునే వారు కూడా మంచి ఫలిత యోగ బలం ఉంటుంది. అలాగే ఇష్ట ప్రకారం వివాహం చేసుకొని పెద్దలతో ఇబ్బందులు పడుతున్నవారు, మాటలు పడుతున్నవారు, గొడవలు పడుతున్నవారు, ఈ సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి తులారాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం కాలసర్ప దోషం సామాన్యంగా ఉండదు. కానీ ప్రతి రాశి వారికి పుట్టుకతో మాత్రం కాలసర్ప దోషం కానీ, నాగదోషం కానీ, బాలనిష్ట దోషం కానీ రకరకాల దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషాలు చిక్కులు చికాకులు ఉన్నవారు కులదేవతకు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ప్రతి ఇంటి దేవత, ప్రతి కుల దేవత ఎవరికి ఉంటుంది అనేది వారి ఇంటికి తెలుస్తుంది. వారి ఇంటి వారి కుటుంబ సభ్యులు వంశోద్ధారులకు తెలుస్తుంది. కాబట్టి వారి పెద్దలను అడిగి చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు కాలశ్ర యోగం, దేశరిష్ట యోగం, అలాగే మాత్రం షష్టగ్రహ కుటుంబం మూలంగా మాత్రం ఈ రాశి వారికి చాలా వరకు ధనయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ స్టేజ్లో, అదే స్టేజ్లో మాత్రం అక్కడే చాలా వరకు మంచి పేరు సంపాదించుకునే యోగం బలం కూడా ఉన్నది. ఇంకా స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి రక్త సంబంధికులతో మాత్రం మంచి ఉంటుంది, ఇబ్బందికరం కూడా ఉంటుంది. అన్నదమ్ముల అక్క చెల్లెలతో సరిసమాన యోగ బలం ఉంటుంది. భార్య తరపు వారితో సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నవగ్రహ పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో సంతాన దోషం ఉన్నవారు, సంసార దోషం ఉన్నవారు, కుటుంబ దోషం ఉన్నవారు, అలాగే వాస్తు దోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాయి చెట్టును ఏప చెట్టు కలిసి ఉంటుందండి. విష్ణు విశ్వ బ్రహ్మ, అలాగే మాత్రం పార్వతీమాత, సరస్వతి దేవత, లక్ష్మీదేవత ఆ చెట్టులోనే కొలువు ఉంటారు. కాబట్టి ఆ వృక్షాన్ని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. వారి మీద ఏ దోషాలు చిక్కులు చికాకులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన మంచి జరిగే అవకాశం ఉందండి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం షష్టగ్రహ మూలంగా మాత్రం కొన్ని రాశుల వారికి మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి ఈ రాశి వారు కూడా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఖచ్చితంగా మాత్రం పూజ చేసుకోవడం, యజ్ఞ యాగాదులు చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి కుటుంబ స్థానానికి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి పరమేశ్వరుడి దయ వలన. శుభం భూయాత్.